మార్నింగ్ నిన్న పర్యటన ఆంధ్రప్రదేశ్ మచిలీపట్నం, అదేవిధంగా ఇక్కడ గ్యాస్ బావుల గురించి ఒక మీటింగ్కు వెళ్ళడం జరిగింది. డాక్టర్ ఐఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా మరియు కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ నందును ఈ యొక్క బావులు బోర్ బావులు అంటే టోటల్గా చెప్పుకుంటే 172 ఆన్షోర్ డెవలప్మెంట్ ఆయిల్ మరియు గ్యాస్ ఉత్పత్తి ప్రతిపాదన కన్సల్టెంట్గా ఎస్వి ఎన్రో ల్యాబ్ వైజాగ్ వాళ్ళు ముఖ్యంగా దీంట్లో నేను పాల్గొనడం జరిగింది. అదేవిధంగా మన ఈ మచిలీపట్నంకు దగ్గర ఒక విలేజ్లో ప్రోగ్రాం జరిగింది. దీని గురించి మనం ఎంత గొప్పగా చెప్పుకున్నట్టుకి ముఖ్యంగా మనం గమనించుకుంటే దీని యొక్క పరిణామాలను గురించి మనం మాట్లాడుకోవాలి. ఓఎన్జీసీ అనే సంస్థకు 400 కోట్లు మైనస్లో ఉంది కాబట్టి ప్రైవేటైజేషన్ చేయాలనేది వాళ్ళ ఆలోచన. కొంతమంది వేదాంత వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ వచ్చినటువంటి సమస్యలు ఒక ఆఫీసర్ చెప్పినటువంటిది, మీకు ఏం కావాలన్నా మా దగ్గర లెక్కపత్రం అకౌంట్స్ ఉండకుండానే మేము ఖర్చు పెడతామని చెప్పడం జరిగింది. కానీ దానికి మీనింగ్ను నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఓఎన్జీసీ నవరత్న కంపెనీ అదేవిధంగా ఇండియాలో ఉంది. ఇండియాలో ప్రతి దగ్గర భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఓఎన్జీసీ వాళ్ళు అన్వేషణ చేస్తూ ఉంటారు. ఒక డైరెక్టర్ గారు చెప్పినటువంటిది చాలా లోతు చేయడం వల్ల ఏంటి అని మేము అడిగితే క్వశ్చన్, సార్ లేయర్లుగా ఉంటుంది గ్యాసు. మేమేం చేస్తామంటే బోరు బావుల నుంచి ఫస్ట్ పైన ఉండేది వెలికి తీయం, లాస్ట్లో ఏది ఉందో అది తీస్తూ ఉంటాం, తర్వాత పైకి వస్తాం. మనకు చాలా తక్కువ లోతులు దొరికేది గుజరాత్లో తప్ప మనకు ఇక్కడ ఈ ఏరియాలో చాలా లోతునే దొరుకుతుంది సార్ అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇష్యూస్ గురించి మాట్లాడుకుంటే నాశనం అయిపోతున్నాయని పంటలు, ఇక్కడ ఏదైతే బ్లాస్ట్ అయిపోయి మంట మండుతూ ఉంటుందో ఆ మంటకు పంటలు పండలేదని చెప్తున్నారు. అదే దాంట్లో కొంత నిజం ఉన్నప్పటికీ వాళ్ళు నష్టపరిహారాన్ని ఇస్తూ ఉన్నారు. ఇక ముఖ్యంగా నేను అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే క్యాపిటల్ ఫండ్లో సిఎస్ఆర్ గురించి అడగడం జరిగింది. సిఎస్ఆర్ ఫండ్ మేము క్యాపిటల్ ఫండ్ కాకుండా మేము లాభాలు పంపించినాకనే వస్తాయని చెప్తే ఇట్ ఈజ్ నాట్ కరెక్ట్ అని కూడా మేము చెప్పడం జరిగింది. ముఖ్యంగా దీని గురించి ఇంకా మనం అధ్యయనం చేసినట్లయితే ఇది రావాలన్నా వద్దా అనేటువంటి చూస్తే ప్రజలందరూ కూడా దీనివల్ల చాలా పరిణామాలు చాలా జరుగుతాయని, అదేవిధంగా ఊర్లలో చాలా రకాలుగా వ్యవసాయానికి ఇబ్బంది వస్తుందని, అదేవిధంగా ఇంకొక మాట కూడా చెప్పడం జరిగింది, బోర్ బావులకు వీళ్ళు ఈటీపీ ఎస్టీపీ పెడతామంటే ఏ విధంగా పెడతారు, ఇన్ని బావుల దగ్గర పెడతారంటే వాళ్ళు చెప్పినటువంటి అంశం ఏంటంటే మొబైల్ను ఏర్పాటు చేసి అక్కడ పని జరిగేటప్పుడు ఆ యొక్క వేస్ట్ ఏదైతే వస్తుందో దాన్ని క్లీన్ అండ్ గ్రీన్ చేస్తామని చెప్పి కూడా వాళ్ళు మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ విధంగా నా పర్యటన నిన్న పూర్తిగా ఈ యొక్క విలేజ్లో జరగడం జరిగింది. ఇక ముఖ్యమైనటువంటి అంశాలను మనం గమనించుకుంటే ఈ యొక్క భూగర్భంలో నుంచి తీయడం గ్యాసు, అదేవిధంగా సముద్రంలో తీయడం ఆఫ్షోర్ అంతా రకరకాలుగా ఉన్నటువంటిది. ముఖ్యంగా ఇష్యూస్ గురించి మాట్లాడుకుంటే పర్యావరణ ప్రభావాలు చాలా పడుతున్నాయి. ఆ ప్రభావాల వల్ల పంటలకు నష్టం జరుగుతుంది. ఇంకొక అంశం కూడా ప్రజలు లేవనెత్తారు. వచ్చినటువంటి వాళ్ళు మీరు సపోర్ట్ చేస్తారా, ఇష్యూస్ మాట్లాడతారా అని చెప్పి అడిగారు. సపోర్ట్ కాదు, ఇష్యూ విషయమే మాట్లాడతాను నేను చెప్పడం జరిగింది. ఇష్యూస్నే మాట్లాడడం. వాళ్ళు 2013 చట్టం ప్రకారము మాకు అన్నీ కూడా రైతులకే కాకుండా అందులో పనిచేసే వాళ్ళకు కూడా ఉపాధి ఉద్యోగాలు నష్టపరిహారం కట్టేయాలని కూడా చెప్పడం జరిగింది. దీన్ని కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని చెప్పడం జరిగింది. ముఖ్యంగా మనం గమనించుకుంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా మేధావులు, అదేవిధంగా రైతు సంఘ నాయకులు, రకరకాల వ్యక్తులందరూ కూడా ప్రజా సమస్యల మీద పోరాటాలు చేసిన సిపిఐ, సిపిఎం, అదేవిధంగా ఈ పాలసీస్ అన్నీ కూడా వాళ్ళందరూ కూడా బాగా ఎక్స్ప్రెస్ చేశారు. లాస్ట్లో జరిగినటువంటి డైరెక్టర్ గారు ఏదైతే చెప్తున్నారో ఆయన మీద కూడా దాడికి చేయడానికి ప్రయత్నాలు చేయడం, పోలీసు వారు అడ్డుకోవడం,
అదేవిధంగా రకరకాలైనటువంటి ఈ ఓఎన్జీసీ మీద ఉంది. అదేవిధంగా ఓఎన్జీసీ అనేది నవరత్న కంపెనీ అయినప్పటికీ 400 కోట్లు లాస్లో ఉందంటే ఎలా పూడుస్తారు అని అడిగినప్పుడు మెల్లమెల్లగా మేము కేంద్ర ప్రభుత్వానికి హామీ ఇచ్చి మేము ఖచ్చితంగా లాభాల బాట పట్టిస్తామని చెప్పి ఓఎన్జీసీని మళ్ళీ మొదలుపెట్టారు ఈ బావుల నుంచి గ్యాస్ తీయడం. అయితే కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా బడ్జెట్ 400 కోట్లు కాకపోతే 1000 కోట్లు తీసుకోండి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు చెప్పిన హామీలను ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఎంఓఐసిసి వాళ్ళు చెప్తున్నారు. ఇది సపరేట్ మంత్రిత్వ శాఖకు ఓఎన్జీసీకి ఉంటుంది. అదేవిధంగా మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ క్లైమేట్ చేంజ్ వాళ్ళ దగ్గర కూడా దీని మీద మానిటరింగ్ చేస్తుంటారు. ఫైనల్గా గారు చెప్పినటువంటి అంశం ఏంటంటే ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ రాజమండ్రికి పోయి చేయాలా, కాబట్టి ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయండి ఒక కార్యాలయం చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన దాన్ని కూడా నేను కూడా ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే చాలామంది నాతో చెప్పినటువంటి అంశం ఏంది, రాజమండ్రికి వెళ్ళి రాజమండ్రిలో ఆఫీసర్లను కలవడానికి ఎంతో టైం స్పెండ్ చేయాలా, మాకు చాలా ఇబ్బంది ఉంది, కాబట్టి ఇక్కడ ఏదైనా యాక్సిడెంట్ జరిగినా విషయాలు ఏదైనా మాట్లాడాలన్నా దీని మీద అవగాహన తోటి గారు ఇక్కడ ఒక ప్రాంతీయ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ను పెట్టమని చెప్పి ఆయన చెప్పాడు. ఆయన యొక్క సూచనను పరిగణలోకి తీసుకోవాలని నేను కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మనం ఏదైతే మనం అనుకుంటున్నామో ప్రభుత్వమైనా ప్రైవేట్ వాళ్ళైనా ఏదైనా సరే ప్రజా సమస్యలను తీర్చినప్పుడే ఆ యొక్క ఇండస్ట్రీ మనుగడ సాధిస్తుంది. ఈ విధంగా దీని పేరే నేను ఫస్ట్లో చెప్పడం మర్చిపోయిన బంటుపల్లి. ఆ బంటుపల్లి అనేటువంటి దాంట్లో తహసీల్దార్ ఆఫీస్లో జరిగింది మీటింగ్. ఈ బంటుపల్లిలో వచ్చినటువంటి మహా వాళ్ళు వచ్చారు, చాలామంది వికలాంగులు. అయితే రైతుల యొక్క ఉద్యోగాల కల్పన మీద చాలామంది చెప్పడం ఏంటంటే ఇది గుజరాత్ నుంచో ఉత్తరప్రదేశ్ నుంచో మా బీహార్ నుంచో వీళ్ళని పిలుచుకొని ఉద్యోగాలు పెట్టుకుంటున్న అభియోగం. నేను అడిగాను ఖచ్చితంగా ఇక్కడ నువ్వు ఆంధ్రప్రదేశ్ నుంచి గ్యాస్ని ఎక్కడ తీసుకుపోతావు, గ్యాస్ని ఏమైనా ఆంధ్రప్రదేశ్లో మీరు తక్కువకి ఇస్తారా, దీనివల్ల ఉపయోగం ప్రజలకు ఏముంది, ఆంధ్రప్రదేశ్కి ఏముందని చెప్పి అడగడం జరిగింది. ముఖ్యంగా ఇది కేంద్ర ప్రభుత్వం అయినప్పటికీ లోకల్ ఎంప్లాయ్మెంట్ అనేది ఖచ్చితంగా ఇవ్వవలసిందే, చెట్లు నాటవలసిందే, రైతుల యొక్క సమస్యలను ఖచ్చితంగా తీర్చవలసిందే చెప్పడం జరిగింది. నేను లీజ్ ద్వారా చేసి మీరు బోర్లు వేసి వెళ్ళిపోతే రైతుకు నష్టం జరుగుతుంది, కాబట్టి 1 టైం సెటిల్మెంట్ డబ్బులు పెట్టి కొనమని నేను చెప్పడం జరిగింది. అయితే మేధావి ప్రపంచ పర్యావరణవేత్త అలా కాదు లీజే కరెక్ట్ అని చెప్పి ఆయన ఉపన్యాసంలో చెప్పడం జరిగింది. ఎవరెవరి అభిప్రాయాన్ని నేను గౌరవిస్తూ నేను చెప్పిన అభిప్రాయం ప్రకారము రైతు కూలీలు అక్కడ పనిచేసే వాళ్ళకు నష్టం జరుగుతుంది, కాబట్టి రైతులకు కేవలం లీజు ఇచ్చి 1 సంవత్సరం చేసుకొని అక్కడ వచ్చేటువంటి లోపల నుంచి వచ్చేటువంటి ఎఫ్లెంట్ అంతా బయటపడేసిపోతారు, ఆ యొక్క భూములన్నీ కూడా వేస్ట్ అవుతాయి, కాబట్టి ఫస్టే కొనమని చెప్పి నేను చెప్పడం జరిగింది. వాళ్ళు కొంటారా లేదా ఇంకోటి చూద్దాం, ఎందుకంటే క్యాపిటల్ ఫండ్ నుంచి కొనేస్తే రైతుల బాధలు ఉండవు, ఇంకా దూరంగా ఏదైనా ప్రాబ్లం అయితే నష్టపరిహారం ఇవ్వచ్చు. ముఖ్యంగా ఉపాధి మీద గమనించుకుంటే వాళ్ళు చెప్పేది డ్రిల్లింగ్ వేసేటప్పుడు కొన్ని రోజులు పడినప్పుడు తీసుకుంటామని చెప్తారు, లోకల్ ఎంప్లాయ్మెంట్ ఖచ్చితంగా తీసుకోవాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గారు ఏదైతే సూచనలు చేశారో ఖచ్చితంగా అక్కడ ఒక అడ్మినిస్ట్రేషన్ బ్లాకు పెట్టాలని చెప్పి బంటుపల్లిలో పెట్టినా లేదా మచిలీపట్నంలో పెట్టినా లేదా ఇంకా దగ్గర ఒక 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్ల లోపల ఖచ్చితంగా అడ్మినిస్ట్రేషన్ ఆఫీసును పెట్టాలని చెప్పి మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. గారికి ఫుల్గా సపోర్ట్ చేస్తూ ఆయన చెప్పిన మంచి సలహా చెప్పాడు, కాబట్టి ఆ విధంగా ప్రజా సమస్యల్లో ఆయనది కూడా పాత్ర ఉంది, కాబట్టి నేను కూడా దాని మీద డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే ఆయన డైరెక్టర్ గారు చాలా సెన్సిటివ్గా స్పందించి ప్రజలకు అన్నీ కూడా ఆన్సర్ చెప్పుకుంటూ ఇది కేంద్ర ప్రభుత్వము లాభాల బాటలో పట్టించే బాధ్యత మాది, ఇప్పటి నుంచి లాభాల బాట పట్టిస్తాం, సిఎస్ఆర్ ఫండ్స్ను లాభాల నుంచి 2% వచ్చేటువంటి తీసుకొని
ప్రజాసేవ చేస్తాం, ప్రజలకు ఇస్తాం. అయినప్పటికీ సిఎస్ఆర్ ఫండ్తో నిమిత్తం లేకుండా రైతులకు ఏదైనా నష్టపరిహారం జరిగితే లెక్కాపత్రం లేకుండా ఓఎన్జీసీ వాళ్ళు ఢిల్లీ నుంచి ఫండ్స్ తెప్పిస్తాం. ఢిల్లీ వాళ్ళతోటి మేము హామీ ఇచ్చాం, మేము లాభాల బాట తెస్తాం అని చెప్పి మేమే చేస్తున్నాం, ప్రస్తుతం ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వకుండా అని చెప్పి అక్కడ ఉన్నటువంటి అఫీషియల్స్ చెప్పడం జరిగింది. సంతోషదాయకమైనటువంటి అంశం ఏంటంటే ప్రభుత్వాన్ని ప్రైవేట్ పరం చేయాలనుకున్న మోడీకి ఓఎన్జీసీని కూడా ప్రైవేట్ చేయాలనుకున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ చేయడం లేదు. అదేవిధంగా స్టీల్ ప్లాంట్ను కూడా అంచెలంచెలుగా నిధులు ఇస్తూ ఉన్నారు. ప్రైవేట్ పరంలో అదాని అంబానీకి పోకుండా చేసినటువంటి బీజేపీ ప్రభుత్వం, దానికి కారణమైనటువంటి వ్యక్తి సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారు. ఆయన వాళ్ళతోటి కొట్లాడి సాధించలేము అనేసి మంచిగా సాధించవచ్చు అనేటువంటి అంశంతో కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటూ ప్రాజెక్టును చేయడం జరిగింది. ఇంకొకటి, ఇది ఒక అంశం నేను చూసిన అంశం. ఇంకొక అంశం ఏంటంటే అక్కడ ఏదైతే మచిలీపట్నం పోర్ట్ అంటామో, బందర్ పోర్ట్ అంటామో, నత్తనడకన నడుస్తుంది. దాన్ని కూడా నేను చూడడం జరిగింది, విజిటింగ్ చేయడం జరిగింది. అది త్వరగా పనిచేయాలని చెప్పి మేము చెప్తా ఉన్నాం. అదేవిధంగా అది ఆ పోర్ట్ వస్తే ఎన్నో అనుకూలమైన అంశాలు ఉంటాయి. అక్కడ కారిడార్ ఉంది, హైవే ఉంది, రకరకాలైనటువంటి పోర్ట్ల ద్వారా మనకు ఏదైతే ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం నుంచి చెన్నైకి పోర్ట్ల ద్వారా మెటీరియల్ పోతే అతి తక్కువ ఖర్చు వస్తుంది. ఇంకా ఎగుమతి చేయడానికి చాలా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ పోర్ట్ను కూడా సిబిఎన్ గారు దృష్టి పెట్టుకొని దాన్ని కూడా త్వరితగతిన కాంట్రాక్టులతో వర్క్ చేయించాలని, చాలా తక్కువ వర్క్ అయింది. అది గత ప్రభుత్వం ఎన్ని రోజులు చేసినా కాలేదు. ఇది టైం బాండ్ ప్రోగ్రాం పెట్టి ఆ పోర్టును కూడా బందర్ పోర్టును ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ప్రజాహితం కోరేటువంటి ప్రభుత్వం ప్రజల యొక్క బాధలు కష్టాలు తెలుసుకొని వాళ్ళకు కావలసిన మౌలిక సదుపాయాలు కూడా కల్పించవలసినటువంటి రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం రెండు కూడా సమన్వయంతో పనిచేస్తాయని భావిస్తున్నాం. ఇంకా చాలా పరిశ్రమలు వస్తున్నాయి. ఎంఓఈలు ఎక్కడో చేసుకున్నా ఇక్కడనే పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారు. మొన్న కూడా ఎంఓఈలు చేసుకోవడానికి ఫారెన్ వెళ్ళి ఎంఓఈ చేసుకొని వచ్చారు. అదేవిధంగా తెలంగాణ ఆంధ్ర రెండు పోటీ పడుతూ గురు శిష్యులు పోటీ పడినట్టే మేము భావిస్తున్నాం. పోటీ అనేది కేవలం ఇండస్ట్రీలు తేవడంలో కానీ సంపద సృష్టించడం కానీ ఉండాలి, కానీ ఆచిచూచి అడుగులేస్తున్నాయి రెండు ప్రభుత్వాలు కూడా. కేవలం కక్షతోటి జైళ్ళు పంపించడం కాదు అని నేను చెప్పుకుంటూ ఈ ప్రభుత్వం పూర్తి కాలంతో ఉంటూ మేము ఇసుక గురించి కూడా చెప్పడం జరిగింది. పాలసీస్ ఇంకా కూడా కొన్ని ఇసుకకు సంబంధించినటువంటి కొన్ని దాంట్లో పాల్గొనడం జరిగింది. ఇంకా కూడా పాల్గొంటాం. ఇసుక బీదవారికి ఏదైతే ఇవ్వాలని ఉచితంగా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు, ఉచితంగా ఇస్తున్నారు ట్రాక్టర్లకు, బండ్లకు. ఇంకా కూడా ఇసుక ఇంకా చాలా కుటుంబాలకు, బీపీఎల్ కుటుంబాలకు కూడా అతి తక్కువ ధరకు, ఎందుకంటే వాళ్ళు చెప్పిన అంశం ఏంటంటే కొన్ని తుకే ఖర్చులైనా భరించాలి కదా వాళ్ళకని చెప్పి అతి తక్కువతోటి చేస్తున్నారు. ఇది ప్రజాపాలన అంటే. గతంలో జేపీ అసోసియేట్ వాళ్ళకి ఇచ్చి విపరీతంగా దోచుకున్నారు, రాష్ట్రాన్ని దోచుకున్నాడు. రోజు రోజుకు ఒక్కొక్క అంశం బయటపడుతుంది. ఈ పోర్ట్లను దోచుకున్నారు, కాకినాడ పోర్టులను, రామన్నపేట, కాకినాడ పోర్టుకి ఏం జరిగింది ఇదంతా కూడా ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ఆ విధంగా చేయకుండా నియంత్రించవలసిన ప్రతి టీడీపీ ప్రభుత్వం, ఏ ప్రభుత్వం ఉన్నా ప్రజా సమస్యలను తీర్చినప్పుడే ప్రజల మన్ననలు పొందుతారు తప్ప ప్రజలకు ఉపాధి ఉద్యోగాలు కల్పించకుండా, పరిశ్రమలు తేకుండా కేవలం తమ ఆస్తులను పెంచుకోవడానికి ప్రయత్నాలు జరుగుతాయి. అదేవిధంగా వైఎస్ఆర్సీపీని మట్టి కొట్టుకొని వెళ్ళింది, సొంత వాళ్ళ మీదనే కోట్లకు పోయిన ఘనత జగన్మోహన్ రెడ్డిది అని చేస్తూ ఇక్కడ ప్రత్యామ్నాయంగా టీడీపీకి బీజేపీ సపోర్ట్ చేస్తుంది. ఈ రెండు కలిపి టీడీపీ బీజేపీ మళ్ళీ తెలంగాణలో కూడా పాగాయాలని నడుస్తున్నాయి. అదానిని దించారు, అదానితోటి పని జరుగుతుంది. ఇక్కడ వర్కులు అక్వైర్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిశ్రమలని గుంజుకునే ఘనత అదానికి దక్కింది. మన గంగవరం పోర్టును, అదేవిధంగా జీవీఆర్కు సంబంధించినవి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిశ్రమలో ఉన్నటువంటి పరిశ్రమవేత్తల దగ్గర నుంచి అన్నీ కూడా
పోర్ట్లు వీట్లు మెయింటెనెన్స్ గుంజుకున్నారు. ఇప్పుడు తెలంగాణ మీద పడ్డారు. తెలంగాణలో అదాని మొదలుపెట్టాడు. పెన్నా సిమెంట్ మొదలుకొని ఇంకా మిగతా గ్రైండింగ్ మిల్స్ అన్నీ చేస్తూ ఉన్నారు. దీనంతా మా ప్రపంచ పర్యావరణకు మేము విజ్ఞప్తి ఏంటంటే అదాని రాకుండా అడ్డుకోవాలి, వాళ్ళ పార్టీ అడ్డకుండా వస్తుంది. కాబట్టి ప్రజాహితం కోరి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇది కేవలం అవగాహన, నేను పర్యటించినటువంటి ప్రాంతం గురించి చెప్పడమే నా ఉద్దేశం తప్ప ఇది ఎవరికి కూడా మనోవేదనకు లేదా విమర్శించడానికి కాదు అని విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు వై చెన్నకేశ్వర రెడ్డి. నేను ఒక సామాజిక కార్యకర్తను. థ్యాంక్ యూ సోషల్ యాక్టివిస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.